రీసెంట్ టైమ్‌లో యూఎస్ఏలో ఉన్నటువంటి ఇండియన్ స్టూడెంట్స్ చాలా వరకు స్ట్రెస్‌కి గురవుతున్నారు అని జెప్పేసి. అండ్ చాలామంది కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోవడం జరుగుతుంది. అది మేబీ ఫుడ్ ఇష్యూసా కావచ్చు, లేకపోతే మెంటల్ స్ట్రెస్సా, లేకపోతే ఏంటో తెలీదు కానీ, ఒకప్పుడు ఎప్పుడో ఒక్కసారి అలాంటి న్యూస్ వినేవాళ్ళం. చాలా రేర్. బట్ రీసెంట్ టైమ్‌లో ఏంటంటే వీక్లీ 1 న్యూస్ అయినా గూడా అలాంటిది వినాల్సొస్తుంది. యెస్టర్‌డేనే అలాంటిది ఒకటి. ఆల్‌మోస్ట్ చాలా మంది గూడా స్టూడెంట్స్ ఆల్‌మోస్ట్ 35 బిలో ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కార్డియాక్ అరెస్ట్ తోటి యూఎస్ఏలో చనిపోవడం. ఆహ్, ఇండియన్ స్టూడెంట్స్ అనడం కంటే ఎక్కువ మన తెలుగు స్టూడెంట్సే అన్నట్లుగా నాకనిపిస్తుంది. లేకపోతే నా ఫీడ్‌లోకి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఇండియన్‌కి సంబంధించిన న్యూస్ కాబట్టి ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళ న్యూస్ వస్తుందా? లేకపోతే ఆహ్, మోస్ట్‌లీ అంటే తమిళియన్స్, మలయాళీస్ ఇలా చాలామంది చాలా రేర్ అన్నట్లు. అంటే అలాంటి వాళ్ళు గూడా చాలామంది ఉంటారు గదా! యూఎస్ఏలో. బట్ వాళ్ళు చనిపోతున్నట్లయితే ఎక్కువగా న్యూస్ అయితే చూడట్లేము. బట్ ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ ఈ కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోతున్నట్లుగా ఈవెన్ స్టూడెంట్సే కానియండి, లేకపోతే హెచ్-1బీ వీసా హోల్డర్సా బట్ వాటెవర్ ఇట్ ఈస్. అందులో మెయిన్‌గా ఫుడ్డు అలాంటివి దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈరోజు ఎక్కువగా వాళ్ళు తీసుకునేటటువంటి మెంటల్ స్ట్రెస్ అసలెలా ఉంటది మెంటల్ స్ట్రెస్ అనేది నాకు తెలిసినవి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీకు తెలిసినవి కూడా తప్పకుండా వీడియోలో అయితే షేర్ చేయండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఫినాన్షియల్ స్టాట్స్. అందులోపల మెయిన్ పాయింట్ ఏంటంటే హై లోన్స్. అంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా రావడము. సో, వాళ్ళు పెట్టుకునేటువంటి లోన్స్, సో, ఆటి టెన్షన్ ఎక్కువగా ఉండడం. అంటే అవి క్లియర్ చేయగలుగుతామా లేదా అనేది. అందులోపల సెకండ్ పాయింట్ ఏంటంటే రీపేమెంట్. అదే పెట్టినటువంటి లోన్స్‌ని మనం క్లియర్ చేయగలుగుతామా లేదా అని. చాలామంది ఏమనుకుంటారంటే యూఎస్ఏకెళ్ళేసి మాస్టర్స్ చేసాం కదా! వెంటనే ఇంకా కొంతమందికి ఆ డౌట్ ఉంటదన్నట్లు. సరే ఇంక ఇండియాకెళ్ళిపోవచ్చు కదా! ఏముంది ఇక్కడ అంత మెంటల్ స్ట్రెస్ తీసుకోవడానికి అని అనిపించినా కూడా, ఆ లోన్స్ అంటే ఇండియాలో ఒక 30,00,000 ఆర్ 40,00,000 ఆర్ 50,00,000 ఎంత లోన్ పెట్టుకుంటారో అనేది మనకు తెలీదు. అది డిపెండ్స్ ఆన్ కాలేజ్ వాళ్ళ స్టేటస్. ఆ లోన్స్ మనం యూఎస్ఏలో ఉన్నప్పుడు మాత్రమే క్లియర్ చేయగలం. ఒకవేళ గనుక ఆ లోన్ అలానే ఉండి ఇండియాకెళ్ళిపోతే అది చాలా వరకు ఇంక లైఫ్ లాంగ్ అది పెద్ద స్ట్రెస్ లాగానే ఉండిపోతది. ఎందుకంటే మనం యూఎస్ఏలో మాస్టర్స్ చేసినంత మాత్రాన ఇండియాకెళ్ళగానే మంచి అంటే హై సాలరీ వచ్చి హైగా ఏమి చూడరు. నార్మల్‌గా ఇండియాలో ఒక ఫ్రెషర్‌గా ఎళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటదో సేమ్ అలాంటి ట్రీట్‌మెంటే ఉంటది గానీ, యూఎస్ఏకొచ్చి మాస్టర్స్ చేశారు కాబట్టి హై సాలరీ ఇస్తాము, హై ప్రొఫైల్ అలాంటిదేమీ ఉండదు. నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ఏ అంటే స్టూడెంట్స్ అని కాదు. హెచ్-1బీ వీసా హోల్డర్స్ కానియండి, ఈవెన్ ఎల్-1 వీసా వాళ్ళు కానియండి, కంపెనీస్ త్రూ ఇక్కడికొచ్చినప్పుడు ఒక 4, 5 ఇయర్స్ ఇక్కడ వచ్చేసి ఇండియాకెళ్ళిన తర్వాత వాళ్ళ ఓల్డ్ పేమెంట్ ఏదైతే ఉందో దాని మీదనే కొంచెం హైక్ ఉండడం అలా ఉంటది కానీ, ఇన్ని రోజులు యూఎస్ఏలో వర్క్ చేసి వచ్చాడు కదా! అని చెప్పేసి చాలా హైక్ ఇవ్వడం, ఎక్కువ సాలరీస్ ఇవ్వడం అలా ఏమీ ఉండదు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా అంతే. యూఎస్ఏలో మాస్టర్స్ చేసినంత మాత్రాన ఇండియాకెళ్ళిన తర్వాత సేమ్ ఇండియాలో ఒక ఎంప్లాయర్ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటదో సేమ్ అలానే ఉంటది. సో, హై ట్రీట్‌మెంట్ అయితే ఏమీ ఉండదు. సో, దీన్ని బేస్ చేసుకొని ఏంటంటే అక్కడొచ్చే సాలరీస్ తోటి ఈ లోన్స్ క్లియర్ చేయగలరంటే అది చాలా పెద్ద క్వెషన్ మార్క్. సో, ఈ రీపేమెంట్ ఇష్యూస్ అనేవి చాలా మంది బ్రెయిన్‌లో ఉండిపోతాయి. అందుకోసమే కష్టమైన, సుఖమైన ఎలా అయినా కూడా అట్‌లీస్ట్ లోన్ క్లియర్ చేసుకొని ఎళ్ళిపోతే చాలు అనుకునే వాళ్ళు చాలా మందుంటారు. ఎందుకంటే అక్కడికెళ్ళి ఈ లోన్ క్లియర్ చేయాలి అంటే అది చాలా సంవత్సరాలు పడతది. చాలామంది ఒప్పుకోకపోయినా ఏంటంటే, ఇక్కడ బయట చేసేటటువంటి చిన్న చిన్న పనుల త్రూ కూడా అది అటో ఇటో క్లియర్ చేయగలరు గానీ, ఇండియాకెళ్ళి ఒక ఐటీలో వర్క్ చేసినా కూడా ఆ లోన్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టం. అబ్రాడ్‌లో ఉండేటటువంటి కొంచెం బిగ్గెస్ట్ పాజిటివ్ అదే. కోసమే చాలామంది స్టడీ అయిపోయినా కూడా కొంచెం ఇబ్బందవుతున్నా కూడా ఇక్కడే ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొంతమందయితే వచ్చినప్పుడే కొంచెం మంచిగా సర్వే అయ్యి అక్కడో ఇక్కడో వర్క్ చేసి మనీ ఎర్న్ చేసుకొని ఇండియాకెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వన్స్ ఆ లోన్ గనుక అలానే ఉందనుకోండి ఇంక అంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకోటుండదు. సో, ఆ లోన్‌ను అట్‌లీస్ట్ క్లియర్ చేయాలి అని జెప్పేసి వాళ్ళ బ్రెయిన్‌లో ఉంటది. అదొక ఇష్యూ ఉంటది బ్రెయిన్‌లో. నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్. నార్మల్‌గా ఒక జాబ్ మీద వచ్చిన వాళ్ళకనుకోండి, ఆ వచ్చే సాలరీ తోటి కొంచెము అయిపోతది. అండ్ సేవింగ్స్ లోపల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అంటే ఒక జాబ్ ఉన్న వాళ్ళకేంటి అంటే సేవింగ్స్ లోపల మనం ఎక్స్‌పెక్ట్ చేసినంత ఉండట్లేదు కదా! అనేది అదొక స్ట్రెస్ ఉన్నా కూడా స్టూడెంట్స్‌కి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఇక్కడ అమెరికాలో ఎట్లైనా గూడా ఎక్స్‌పెన్సివ్ ఉంటది. అండ్ వాళ్ళకి కొంతమంది పార్ట్ టైమ్ జాబ్స్ దొరుకుతాయి. కొంతమందికి దొరకవు. అండ్ దొరకకపోతే అదొక పెద్ద స్ట్రెస్ ఉంటది. ఎందుకంటే అటు ట్యూషన్ ఫీని కాకుండా ఇక్కడ బయట ఉండేటటువంటి ఎక్స్‌పెన్సెస్‌ని మేనేజ్ చేయాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ మెడికల్ ఇన్స్యూరెన్సెస్ అవి ఒకటి పే చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మెడికల్ ఇన్స్యూరెన్స్ అలాంటివి ఏవి లేకపోతే అది చాలా పెద్ద స్ట్రెస్.
మామూలుగా ఇంత స్టడీ లోన్స్ కంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అది ఇంకో పెద్ద లోన్ లాగా తయారవుతది కాబట్టి, సో, అది కూడా కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా వాళ్ళకి కొంచెం బర్డెన్‌గా తయారవుతది. ఇవన్నీ కూడా వన్స్ వాళ్ళు కొంచెం స్టేబుల్ అయ్యే వరకు, వన్స్ మంచిగా స్టేబుల్ అయితే ఇంకా చాలా బావుంటది కానీ, అదంతా అయ్యే వరకు కొంచెం టెన్షన్స్ అవన్నీ ఉంటాయి కదా! అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జాబ్ మార్కెట్ రిస్ట్రిక్షన్స్. జాబ్ మార్కెట్ రిస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ యూఎస్ఏలో ఏంటంటే ఎక్కువగా గూడా అమెరికన్స్‌కే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని చూడడము. సో, అమెరికన్స్ కోసమే ఎక్కువగా జాబ్స్ ఉండాలి అనడం. స్టూడెంట్స్‌ని చాలా తక్కువ మంది తీసుకోవాలి అనుకోవడము. అండ్ ఎవరైతే వీసా స్పాన్సర్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా దొరకకపోవడం. కొంచెం ఫేక్ కన్సల్టెన్సీస్ ఎక్కువగా అవ్వడం. ఈవెన్ అందులో ఉన్నా కూడా ఒక రకమైన టెన్షన్ ఏర్పడడం. సో, ఇలాంటివి బయట ఉన్నటువంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కొంచెం ఎనఫ్‌గా మనకు అనిపించినా కూడా ఏంటి అంటే వీసా స్టేటస్ మెయిన్ రోల్ అవుతదక్కడ. సో, బయట జాబ్స్ ఉన్నా కూడా ఏంటంటే, మనం ఏ వీసా మీద ఉన్నాము అనేది గూడా మెయిన్ పాయింట్ అవుతది. సో, అదొకటి. అండ్ ఎక్కువ ఫేక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే ముందు జాబ్స్ దొరకడం. అండ్ ఎవరైతే మంచిగా రిఫరెన్స్ ఇస్తున్నారో వాళ్ళకే దొరకడం. సో, ఇలాంటివి కూడా కొంచెం టెన్షన్‌గా ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, బయట ఇప్పుడు న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా స్ట్రిక్ట్‌గా ఉండడం. అండ్ అన్నీ కూడా స్క్రూటినీ చేస్తూ ఉండడం. ఎవరైతే అంటే హెచ్-1బీలు కానియండి, ఓపీటీ లిస్ట్. సో, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి మెంటల్ స్ట్రెస్ అయితే తప్పకుండా ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టిగ్మా ఆఫ్ ఫెయిల్యూర్. అంటే ఇంకా యూఎస్ఏకెళ్ళిపోయిన తర్వాత వన్స్ ఇక్కడంటే సక్సెస్ అవ్వలేదు అనుకోండి. అది మెయిన్‌లీ కూడా స్టూడెంట్‌గా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ సక్సెస్ అవ్వకుండా ఇండియాకెళ్ళిపోతే, ఇంకా వాళ్ళు లైఫ్‌లోనే ఫెయిల్ అయిపోయినట్లుగా అక్కడ ట్రీట్ చేసే విధానం అలా ఉంటది. ఈవెన్ పేరెంట్సే కానియండి, బయట సొసైటీ కావచ్చు, అండ్ నైబర్స్ కానియండి, చుట్టాలు, పట్టాలు అందరూ కూడా మన బాధ్యత, వాళ్ళ బాధ్యతలాగా తీసుకొని సో, మన మీద పడడం అనేది మొదలవుతూ ఉంటది. ఎస్పెషల్లీ స్టూడెంట్‌గా వచ్చేసి సక్సెస్ అవ్వకుండా గనుక ఇండియాకెళ్ళిపోతే అది చాలా పెద్ద స్ట్రెస్‌గా ఉంటది. అది ఫస్ట్ స్ట్రెస్. ఈ ముందున్న స్ట్రెస్‌లకన్నిటికంటే కూడా ఇది ఫస్ట్ స్ట్రెస్. నేనిది కొంచెం లాస్ట్‌లో చెప్తున్నా గానీ, ఇది మెయిన్‌లీ తర్వాత వాళ్ళెలానో వాళ్ళు బ్రతకగలరు అనిపించినా కూడా ఇంకా లైఫ్‌లోనే ఫెయిల్ అయిపోయినట్లు. అంటే ఒక్కసారి యూఎస్ఏకొచ్చేసి ఏ జాబ్ రాకుండా మంచిగా సర్వే అవ్వకుండా ఇండియాకెళ్ళిపోతే ఏంటంటే, చాలా వరకు ఫెయిల్ అయిపోయినట్లుగా చూస్తూ ఉంటారు. సో, అది మెయిన్ స్ట్రెస్ ఉంటదన్నట్లు. అసలు ఇండియాకెళ్ళిపోవాలా? వద్దా? ఎళ్ళిపోతే అక్కడ సొసైటీ ఎలా మనల్ని ట్రీట్ చేస్తది అనేది చాలా పెద్ద స్ట్రెస్ ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేటస్ యాంగ్జైటీ. అంటే తప్పకుండా కూడా మనం స్టేటస్‌ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అనేది ఒకటుంటది. అదే అమెరికన్ పిల్లలనుకోండి వాళ్ళకి అసలు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు అమెరికన్సే కాబట్టి. ఎవరైనా గ్రీన్ కార్డ్ హోల్డర్ అదే ఇండియన్ అమెరికన్స్ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎవరైతే స్టూడెంట్‌గా వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏంటి అంటే, ఈ వీసా స్టేటస్‌ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు అది చాలా వరకు స్ట్రెస్. అండ్ రీసెంట్ టైమ్‌లో అసలు ఎందుకు వీసాలు రివోక్ అవుతున్నాయి అనేది కూడా చాలా మందికి క్లారిటీ లేదు. జస్ట్ వీసా రివోక్ అవుతుందనే మెయిల్ వస్తుంది కానీ అసలు వాళ్ళకి ఎందుకు వీసా రివోక్ అయిందనేది వాళ్ళకి కూడా తెలీదు. సో, ఇలాంటివి చాలా కూడా ఏంటంటే ఆ వీసా స్టేటస్‌ని మెయింటైన్ చేయాలి అనేటటువంటి ఆ యాంగ్జైటీ ఒకటి ఉంటది. సో, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా స్ట్రెస్‌నిస్తూ ఉంటాయి. ఈవెన్ ఇవి స్టూడెంట్స్ అనే కాదు ఆల్మోస్ట్ ఇవన్నీ హెచ్-1బీ వీసా హోల్డర్స్‌కి చాలా మంది వీసా హోల్డర్స్‌కి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐసోలేషన్. అండ్ చాలా మందికి ఏంటి అంటే హోమ్ సిక్‌నెస్ ఉండడము అండ్ అంటే ఇండియాలో ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండడము అండ్ అనుకున్నవన్నీ కూడా జరగట్లేవు అని చెప్పేసి. సో, ఇవంతా కూడా మెంటల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్ లోపల బయట ఉన్నటువంటి జాబ్ మార్కెట్ మనకి స్కిల్ ఉందా? లేదా? దానికంటే కూడా బయట జాబ్ మార్కెట్ కూడా అంత బాలేదు. ఈవెన్ జాబ్స్ మనకి ఉన్నట్లుగా అనిపించినా కూడా ఏంటి అంటే అది వీసా స్టేటస్ అనేది చాలా వరకు మ్యాండేటరీ అన్నట్లు. అంటే ఏ వీసాల మీద ఉన్నాము అనే దానిని జూసి అంటే బయట జాబ్ ఉన్నంత మాత్రాన వీసాలను జూసే కదా ఇచ్చేది. అది స్టూడెంట్స్ అయినా అంతే, హెచ్-1బీ అయినా అంతే, హెచ్-4 ఈఏడీస్ అయినా అంతే. ఏదైనా కూడా సో, ఆ ప్రియారిటీ మీద ఉండడం. సో, ఇలాంటివి టెన్షన్స్. ప్రెజెంట్ అయితే చాలా వరకు కాంపిటీషన్ అయితే ఉంది. దీనిని ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. జాబ్స్ ఉన్నా కూడా దానికంటే ఎక్కువగా కాంపిటీషన్ అనేది ఉన్నది. ఇలాంటివి ఏంటంటే చాలా మందికి స్టూడెంట్స్‌కైతే ఎక్కువ స్ట్రెస్‌నైతే ఇస్తుంది. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో. మీరేమనుకుంటున్నారు? ఇందులో ఏ స్ట్రెస్ మెయిన్‌గా ఉండొచ్చు అని అనుకుంటున్నారు? లేదు ఎలాంటి స్ట్రెస్ లేదు చాలా వరకు బానే ఉన్నారు అనుకుంటున్నారా? అండ్ రీసెంట్ టైమ్‌లో చాలామంది ఈ కార్డియాక్ అరెస్ట్ వలన చనిపోవడానికి రీజన్స్ ఏమయ్యుంటాయి అని మీరనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.